క్రీస్తునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, మరి దేవుని నామమున మరొకసారి మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. మార్కు సువార్త 8వ అధ్యాయం. అంతటా ఆయన తన శిష్యులను 34వ వచనం, శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో జీసస్, whoever wants to be my disciples must deny themselves and take up their cross and follow me. మొట్టమొదట చేయాల్సిన పని ఏమంటాడంటే, తగ్గించుకోవాలా, ఉపేక్షించుకోవాలా, సిలువను ఎత్తుకోవాలా, ఆయనను వెంబడించాలా. యేసు ప్రభు సిలువను ఎత్తుకోమనలే. ఎవరు సిలువను ఎత్తుకోవాలా? ఇలాంటి సిలువను మెడలో వేసుకోవడమా? ఇదొక ఐడెంటిటీ బిషప్ అని అంతే. యేసు ప్రభు అయితే తాను జీవించిన రోజుల్లో శిష్యులను జనసమూహాలను పిలిచాడు. యు కమ్. వచ్చారు, శిష్యులు వచ్చారు, జనసమూహాలు వచ్చారు, తెలుసు. అప్పుడు ఆయన చెప్పాడు, ఎవరైనాను నన్ను వెంబడించాలనుకుంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలా. ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పండి గట్టిగా, నేను తగ్గించుకొని నా సిలువనెత్తుకొని ప్రతిదినము నేను యేసును వెంబడిస్తాను. నేను తగ్గించుకొని సిలువనెత్తుకొని ప్రతిదినము నేను యేసును వెంబడిస్తాను. మనందరం యేసుకు చెప్పాము. మీరు ఈ లెంట్ దినంలో మరి ఇది నీవు చేయకపోతే ఈ లెంట్ మామూలే. ఎన్ని రోజులు చేస్తారు లెంట్? 40 రోజులు చేస్తారు. ఎంతమంది చేస్తారు 40 రోజులు? చేతులు ఎత్తండి. 40 రోజులు ఎందుకు చేస్తారు? ఎందుకు 50 రోజులు చేయొద్దు? ఎందుకు 200 రోజులు చేయొద్దు? ఎందుకు 365 రోజులు చేయొద్దు? ఇప్పుడు మీరు ఒకటి ప్రామిస్ చేశారేమది, నేను అనుదినము నా సిలువను ఎత్తుకొని నేను, మీరు చెప్పారా లేదా? ఎప్పుడు? 40 డేసేనా? లైఫ్ లాంగ్. అమ్మ అయితే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు, ఒకటి సంవత్సరం. కానీ అమ్మ చెప్పింది జీవితాంతం అన్నది. ఏమని మనం ప్రామిస్ చేస్తున్నామంటే, నేను తగ్గించుకొని అనగా ఉపేక్షించుకొని అన్ని విషయాల్లో. యేసయ్య సిలువను మనం ఎత్తుకోవాల్సిన అవసరం లే. నా సిలువను ఎత్తుకొని, మన సిలువలు ఏమిటో ఒక్కొక్కరికి తెలుసు. పాపము, అబద్ధము, మోసము, ఓర్వలేనితనము, అసూయ, ద్వేషము. మరి పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ, క్రీస్తు కలిగిన మనస్సు మనకు లేకపోతే మనకున్న మనసు అంతా పాపభూయిష్టమైనటువంటిదే. దాన్ని ఎత్తుకొని నేను ప్రతిదినము నిన్ను వెంబడిస్తానన్నాము. ఈ 40 దినాల శిల్వ శ్రమ ధ్యానాలలో ఉన్నటువంటి మీరు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఉండొద్దని నేను చెప్పడం లే, బాగా వినండి. ఎందుకు అంతకంటే ఎక్కువ రోజులు ఉండకూడదు? మాకు నేర్పలే మా నాయన, మా అమ్మ, మా సంఘాలు నేర్పలే, మా చర్చెస్ నేర్పలేదని అంటారా? ఈ 365 రోజుల్లో కూడా ఉపవాసాలు ఉండేవారు ఉన్నారు, నాకు తెలుసు. అంటే రోజు కాదు, వారంలో ఒక రోజు, నెలకు 4 రోజులు. ఈ రీతిగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న రీతిగా 365 డేస్ ఫాస్టింగ్ ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా 40 రోజులు ఉపవాసం ఉంటారు. వాళ్ళు కొన్ని పద్ధతులు పెట్టుకున్నారు, అవి మనకంటే శ్రేష్టమైన పద్ధతులు. ఉమ్మి మింగరు, నీళ్ళు తాగరు. ఎంత నిష్ట అంటే అంత నిష్ట. మనం ఉమ్మి మింగమా, నీళ్ళు తాగమా, కాఫీలు తాగమా, టీలు తాగమా, చేయమా మనం అలాగూ? ఏంటి మరి మన ఉపవాసం?
ఈ 40 రోజుల్లో ఏంటి? 365 రోజుల ఉపవాసం ఉండము, నెలకు 2 సార్లు ఉండము, వారానికి ఒకసారి ఉండము. పర్టికులర్గా ఈ 40 డేస్ మాత్రమే కొంతమంది ఉపవాసం ఉండవచ్చు. ప్రియ అమలారా, ఎలారా, ఉపవాసము దేని కొరకు? ఉపవాసం అనేది భగవంతునికి, భక్తునికి ఉపవాసం అనేది ఒక వారధి లాంటిది. భగవంతుని దర్శనం కొరకు భక్తుడు పడేటటువంటి ఆరాటము, భగవంతుని సాన్నిధ్యంలో నివసించడానికి, భగవంతుని సన్నిధి చేరుకోవడానికి, భగవంతుడు ఆయన యొక్క సన్నిధిలో గడపడానికి, భగవంతుని యొక్క సారూప్యము మనం ధరించుకోవడానికి, భగవంతుని యొక్క సాలోక్యము మానవునిలోని హృదయములో అంతరాల్లో దాక్కునేటటువంటి ప్రగాఢ కోరిక, అది నిజమైన ఉపవాసం. అది క్రైస్తవ సంఘాల్లో ఉన్నదా? మన లోపల ఉన్నదా? అన్యజనులు కూడా ప్రతి జాతుల్లో రకరకాల ఉపవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఆంతర్యాన్ని మర్చిపోయి ఆచారాలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అన్యజనులు కొంతమంది 40 రోజులు చాలా నిష్టగా ఉంటారు, తర్వాత వాళ్ళు తింటారు, తాగుతారు, వాళ్ళ ఇష్టంగా. మరి క్రైస్తవులు అలాగుంటే వాళ్లకు మనకేం భేదం? అందుకే ఈ లెంట్ దిన ధ్యానాలలోకి వచ్చిన మీరు ఈరోజు మారు మనసు పశ్చాత్తాపడి వెళ్ళకపోతే నేను చేసేటటువంటి ఈ దైవ వాక్య సందేశం నాకైతే సంతోషాన్ని ఇవ్వదు. లెంట్ అంటే మీ అందరికి తెలిసిందే, ఇది మన మాట కాదు. లెంటాస్ అనేటటువంటి లాటిన్ భాషలో నుంచి వచ్చినటువంటి పదం. దీన్నే రిన్యూవల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, దీనిని ఇంకా తెలుగులో చెప్పుకోవాలంటే స్ప్రింగ్ సీజన్. మరి వసంతకాలం వచ్చిందంటే ఆకులన్నీ రాలిపోయి కొత్తగా చిగురు వస్తుంది. లెంట్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ ఇవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ ఇన్ లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఇట్ ఈజ్ ఎ టైమ్ టు రిన్యూ యువర్ డిజైర్ టు సర్వ్ గాడ్. అది లెంట్. మరి ఆ రీతిగా మీరుంటే దేవునికి స్తోత్రం. ఉండని వారు ఈ రోజు నుంచైనా ఉంటారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. పశ్చాత్తాపం, పాపం, మరి మనకు మనం తగ్గించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని యేసుప్రభుల వారు శిష్యులను, జన సమూహాలను పిలిచి చెప్పాడు. అది లెంట్ విషయం. ఇక ఈరోజు నేను 365 రోజులు ఎందుకున్నారని కొన్ని విషయాలు మాట్లాడినాను. బిడ్డలారా, మీరు 40 రోజులు ఉపవాసం ఉండండి. అది ఎలాగుంటారు ఏమనేది ఒక నిర్దిష్టమైనటువంటి సంఘ హెచ్చరికలు కావు. అది వ్యక్తిగత జీవితంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం మీద ఆధారపడి ఉంది. బలవంతంగా ఇన్ని రోజులు చేయండి, ఇన్ని రోజులు చేయొద్దు అని చెప్పడానికి ఏం ఆధారం లేదు. అది వ్యక్తిగత నిర్ణయం. ఇందాక అన్నాను, భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం. ఈరోజు చిలకలగులో ఉన్న క్రైస్తవ విశ్వాస సంఘం కూడా ఉపవాసం ఉంటే 2 విషయాలు మాత్రం మర్చిపోద్దు. ఉపవాసం ఉండే వాళ్ళు ఎక్కువ శాతం స్త్రీలు ఉంటారు, తక్కువ శాతం పురుషులకు మాకు వీలు కాదు ఆఫీసులలో అంటారు. మీరు లోకానికి దూరంగా ఉండాలా, పాపానికి దూరంగా ఉండాలా. లోకానికి దూరంగా లేక, పాపానికి దూరంగా లేక నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా అది వ్యర్థమైన ఉపవాసం. దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. 365 రోజులు ఉన్నా, రోజుకు ఒకటే పూట తిన్నా, 40 రోజులు ఉపవాసం ఉన్నా దానివలన ఏమీ ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభువులో నీ ఉండాలంటే, ఆయన నీ దేవుడు, నీ రక్షకుడు అని అనుకుంటే అన్ని విషయాలు తగ్గించుకోవాలా. ఉపవాసం ఉన్నారు, ఉపవాసం అనగా సాధారణంగా ఏమనుకుంటారంటే అన్నం, రొట్టె, కూర, అన్నం తినలేదు అనుకుంటారు. దేవునికి అయిష్టమైనవి చాలా మంది దగ్గర ఉన్నాయి. సెల్ ఫోన్లు ఎంతమంది దగ్గర లేవు చేయొత్తండి. సెల్ ఫోన్ లేనోళ్ళు చేయొత్తండి. అంటే గుడికి దానోళ్ళు కాదు,
ఇంట్లో అయినా ఉన్నది కదా, నా దగ్గర ఉన్నది కాబట్టి నేను ఎత్తుతలేను. ఉన్న వాళ్ళు ఎత్తండి. మీరు ఎత్తకున్న ఏసఐకి తెలుసు, మీరు చెయ్యి ఎత్తకున్న ఏసఐకి తెలుసు. సెల్ ఫోన్కు ఉపవాసం ఎంతమంది ఉంటారు ఈ 40 రోజులు చెప్పండి? సెల్ ఫోన్ ముట్టకుండా, అయ్యా మేము ఫోన్లో మాట్లాడుకోవచ్చు, ఫోన్లో ఎవరైనా మాట్లాడితే వినొచ్చు. అది కాకుండా వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఈ 40 రోజులు చూడకుండా ఉండండి దయచేసి. ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏంది మరి లెంట్ అంటే? దేవునికి ఇష్టమైంది కాదు, దేవునికి ఇష్టంగా విడిచిపెడితేనే లెంట్ అండ్ ఉపవాసం. దట్ ఈస్ ఫాస్టింగ్. బాగా స్వీట్ తినే అలవాటు ఉన్నది కొంతమందికి. ఎంత టెంప్టేషన్ వచ్చినా స్వీట్ తినకండి. ఎన్ని రోజులు 40 పెట్టుకున్నారు కదా, నేను 365 రోజులు ఉపవాసం ఉండమన్నా. ఈ 40 రోజులు స్వీట్ తినకుండా ఉండండి. నీకు ఆ స్వీట్ చూస్తే అసహ్యం వేస్తుంది కదా, ఎందుకు నీ ఫాస్ట్ చేసినావు అంటే. ఇవన్నీ ఎగ్జాంపుల్సే. సెల్ ఫోన్ అయినా కానీ ఇది ఇంకా చాలా చెప్పగలను, కానీ కట్ షార్ట్ చేస్తూ వెళ్తున్నాను నేను. ఫాస్టింగ్ ఇన్ ద సెన్స్ ఓన్లీ అన్నం తినలే, రొట్టె తినలే, కూర తాగినలేదు, ఓన్లీ పాలు తాగినా, నీళ్ళు తాగినా, బూస్ట్ తాగినా, హార్లిక్స్ తాగినది కాదు. దేవునికి అయిష్టమైన ప్రతి దానిని మనం విడిచిపెడితే దేవుడు మన యొక్క ఫాస్టింగ్ అంగీకరిస్తాడు. లేకపోతే లాస్ట్ ఇయర్ లెంట్ వచ్చింది, ఈ ఇయర్ వస్తుంది, సత్యదాకా లెంట్ వస్తుంది. ఎందుకు? మన పెద్దలు నిర్ణయించారు కాబట్టి. 40 రోజులని మన పెద్దలు నిర్ణయించారు. ఇక సిఎస్ఐ సంఘాలు అయితే 200 ఏళ్ళు అయింది, అదే కంటిన్యూ అవ్వకుండా వస్తూనే ఉన్నాయి. అది మానేయమని చెప్పడం లే. ఆ కనకప్రసాద్ బిషప్ ఏం చెప్పాడు అనుకోకండి. ఆ దినాలలో నీవు ఉంటున్నటువంటి విధానం ఏ రీతిగా ఉంది, లెంట్ డేస్లో నీవు ఏ రీతిగా ఉన్నావు. పడకల నుంచి లేవకముందే ఫస్ట్ మీరు ఏం చూస్తారు, ఏం వెతుకుతారు? తలగానే పెట్టుకుంటారు ఇట్లా. సెల్ ఫోన్ ఉన్నదా, మెసేజ్లు ఏమన్నా వచ్చినాయా, అదా అనుకోండి. ఈ 40 days స్టాప్ ఇట్. ఫోన్ వస్తే మాట్లాడండి, మీరు ఫోన్లో ఎవరితో మాట్లాడండి, కానీ వేరే ఏమి చూడకండి. అది ఫాస్టింగే. దేవునికి అయిష్టమైన పదార్థాలు తినకండి, ఫాస్టింగే. ఇంకా నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్తే చాలా, ఒక్కొక్కరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఒక 200 మంది ఉన్నారనుకో, 200 మందికి 200 ఇష్టాలు ఉంటాయి. అవి మానుకున్నప్పుడు దట్ ఈస్ ద రియల్ ఫాస్టింగ్. Whoever wants to be my disciple must deny themselves and take up their cross and follow me. తనను తాను తగ్గించుకొని, ఉపేక్షించుకొని, విడిచిపెట్టి, ఎవరి సిలువను వాళ్ళు ఎత్తుకొని నన్ను వెంబడిస్తేనే సరి అయినటువంటి ఆ ఫాస్టింగ్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లెంట్, ఫాస్టింగు. ఇంకొక పక్క బూడిద బేస్తారం ఎందుకంటలేరు? బూడిద శుక్రవారం అనొచ్చు కదా, బూడిద మంగళవారం అని ఎందుకంటలేరు? ఏంది ఈరోజు? యాష్ వెన్స్డే. ఇప్పుడు నాకు 74 సంవత్సరాలు. నా జ్ఞాపకం ఉన్నప్పటి నుంచి నీ భస్మ బుధవారం, బూడిద బుధవారం, భస్మ బుధవారం, బూడిద బుధవారం మా నాయన కాలం నుంచి చెప్తూనే ఉన్నారు. ఎందుకు బేస్తారం అంటలేరు? ఎందుకు శుక్రవారం అంటలేరు? ఆన్సర్లు మీకు దొరకవు. ఒకటే ఆన్సర్ మనకు పెద్దలు నిర్ణయించారు, దాని ప్రకారం వెళ్తున్నాం. దేనికి గుర్తు బూడిద? ఇప్పుడు బూడిదలు ఎవరి ఇళ్ళలో లేవు కదా, ఎవరి ఇళ్ళలో బూడిదలు లేవు. ఒక 20 సంవత్సరాల కిందట అందరి ఇళ్ళలో బూడిద ఉండేది. ఇప్పుడు ఇళ్ళలో ఎవరి ఇళ్ళలో బూడిదలు లేవు. ఇప్పుడంతా గ్యాస్ లేదు కదా. బూడిద బయట పారవేసేటటువంటిది. బూడిద విచారానికి గుర్తు. ఇక పాత నిబంధన గ్రంథంలోని కొన్ని విషయాలు మీరు బూడిద గురించి చూడాలనుకుంటే, మన పితరుడు అబ్రహాం గారు అంటాడు, ఆ సొదమ నాశనం గురించి అగ్నిపర్వతంతో కాలిపోయిన తర్వాత, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం,
అందుకు అబ్రాహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఏం చేశాడు అబ్రాహాం? విశ్వాసులకు తండ్రే, కానీ అక్కడ ఏం మాట అంటున్నాడు? దేవుడా, నేను బూడిదను, నీతో మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది అనగా ఓల్డ్ టెస్టిమెంట్ హిస్టరీలో అబ్రాహాము బూడిదను గురించి జ్ఞాపకం చేశారు. యోబు 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన పరిస్థితి చాలామంది తెలుసు. ఒక గోనె పట్ట కట్టుకొని చిల్ల పెంకు తీసుకొని బూడిద చల్లుకొని ఆ పెంకుతోటి ఆ యొక్క పుండ్లను తీసుకుంటూ బూడిదలో కూర్చున్నాను. 102వ కీర్తన చదివాం. 9వ వచనంలో ఏముంది? బూడిదయ్యు నాకు ఆహారమాయను. మరి ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 26లో గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని అంగలారుస్తూ ఉన్నాడు. అదే రీతిగా హెజ్కేలు 27:30లో తలల మీద బుగ్గి బూడిద పోసుకొని రాజు, ప్రజలు, పశువులు అందరూ బూడిద ఉన్నారు. యోనా సంగతి మనకు తెలుసు. ఆ నినివే పట్టణం నాశనం గురించి ప్రకటన చేస్తే ఆ రాజు సైత్యం గోనె పట్ట కట్టుకొని కిందికి దిగి పశువులు సైతం మేత మేయకుండా తిండి తినకుండా బూడిదలో కూర్చొని అంగలార్చి పాపానికి పశ్చాత్తాపడ్డారు. ఇది బూడిద అనేది తగ్గింపుకు, పశ్చాత్తాపానికి, విచారంకు గుర్తు. యేసుప్రభుల వారు అంటాడు మత్తయి సువార్త 11:21లో, అయ్యో కొరోజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతము తూరు సీదోను పట్టణంలో నేను చేసిన ఏళ్ళ గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని వారు మారు మనసు పొందుదురు. అంటే మారు మనసు పశ్చాత్తాపడడానికి ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బికమ్ యాష్, నాట్ అటెండింగ్ చర్చ్. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు తగ్గించుకోవాలి ప్రతి విషయంలో. అప్పుడు ఆరాధనలో పాల్గొన్నా నీకు ఆశీర్వాదకరం. మనలో తగ్గింపు స్వభావం లేకుండా, ఉపేక్షించుకునే స్వభావం లేకుండా, ఇగో నేనే, నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు, ఐయామ్ అని స్త్రీలు అనుకున్నా, పురుషులు అనుకున్నా, నీవు నీ సిలువని ఎత్తుకోవడం లే. ఆయనను వెంబడిస్తున్నా అనుకొని వారమంతా 40 రోజులు ఉపవాసం ఉన్నా దానివల్ల, ప్రియ బిడ్డలారా, మీకు దానివల్ల లాభం ఏమీ లేదు. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు, దేవుడు వాళ్ళని విసుకొని వస్తే మిస్పా దగ్గర ఆగారు. తర్వాత మీరు చూసుకోండి 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో, మిస్సాలో సమూయేలు ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేయగా వారందరూ ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి పాపాత్లమని ఒప్పుకొండ్రి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మీలో ఏ పాపం ఉందో నాకు తెలియదు, ఏమి దేవునికి విరుద్ధమైన విషయం ఉందో నాకు తెలియదు. ఈరోజు ఒప్పుకొని మీ లెంట్ ప్రారంభించండి. ఈరోజు నీ తప్పును ఒప్పుకొని లెంటులోనికి మీరు వెళ్ళాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు తర్వాత రాసుకుంటే 2వ సమూయేలు గ్రంథం 12:17, న్యాయాధిపతులు 20:26, తన ప్రజలను విడిపించడానికి ఎస్తేరమ్మ ఉపవాసం ఉన్నది. యూదులందరినీ విడిపించడానికి, యూదా ప్రజలందరి కొరకు అక్కడ ఉపవాసం ఉండి ప్రజలను రక్షించుకున్నారు. దానియేలు గారు ఉపవాసం ఉన్నారు, హెజ్కేలు ఉపవాసం ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతాం 16 నుంచి 17 వరకు. ఉపవాసం అనేది తగ్గింపనే స్వభావం లేకుండా ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదు. బూడిద గురించి మరి పాత నిబంధన గ్రంథంలో ఏమైనా ఉన్నదంటే ఒక రెఫరెన్స్ చూడండి దయచేసి. పాత నిబంధన గ్రంథంలో ప్రాయచిత్తం కొరకు నిత్యమైనటువంటి కట్టడ, రీజనరేట్, లేవికాండం 16:34లో మరి ఈ రీతిగా ప్రాయచిత్తం కొరకు పాత నిబంధన గ్రంథంలో కూడా చెప్పబడిన విషయాలను నేను జ్ఞాపకం చేస్తూ, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 9వ వచనంలో పాప పరిహారార్థ బలి కొరకు పశ్చాత్తాపడడానికి వాళ్ళు ఏం చేశారు అందులో రాయబడి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, తమ్మును తాము తగ్గించుకొని రిఫ్రెష్ అయి యేసుక్రీస్తులో ఉండడానికి వారు బలపడ్డారు. దేవుని దగ్గరకు రావడానికి అంతకుముందు ఆ యొక్క పశువులను కాల్చి వాటి బూడిద చల్లుకొని పాప పరిహారార్థం నిమిత్తమై
పశ్చాత్తాపం కొరకు చేసినట్లు పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు, బూడిద విషయం కొన్ని విషయాలు చెప్పాను, నేను లెంట్ గురించి చెప్పాను, ఇప్పుడు సిలువ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను, ఉపవాసం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఈ ఉపవాస దినాలు పాటించాలా పాటించకూడదా అయ్యగారని ఒకవేళ మీకు ప్రశ్న వేస్తే, ఉపవాస దినాలు తప్పక పాటించాలని ప్రభుల వారు తన యొక్క సువార్తలో ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త తీయండి ఒకసారి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి. అంటే యేసయ్య ఉపవాసము ఉండడాన్ని డిస్కరేజ్ చేయలే, యేసయ్య ఉపవాసం ఉండడాన్ని ప్రోత్సహించాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు కండిషన్, వేషధారుల వలె ఏడుస్తూ ఉండకండి, ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని ముఖాలు వికారం చేసుకోవద్దు, అట్లా చేసుకుంటే ఫలం పొందినారన్నాడు. మనుషులు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమని చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే వేషధారుల వల్ల ఉండొద్దు. మరి ఉపవాసం ప్రార్థనతో కూడినదై ఉండాలా, ఉపవాసము దేవునికి అంగీకారంగా ఉండాలా. ఈ రీతిగా యేసుప్రభు ఉపవాసాన్ని ప్రోత్సహించాడు. చాలాసార్లు చాలా సంఘాలలో ఎక్కడుంది ఉపవాసం ఉండాలని, ఎందుకు ఉండాలా అని వేరే వేరే కొన్ని తప్పుడు ప్రశ్నలు వేయడం చూస్తూ ఉన్నాం. వారికి ఉపవాసం ఉండడం ఇష్టం లేకపోతే ఉండకపోని, కానీ ఉపవాసం ఉండడం మంచిది. కానీ ఉపవాసం అనేది కేవలం భోజనానికి మాత్రమే కాదు. దేవునికి అయిష్టమైన లక్షణాలు మనలో ఏమున్నాయో అవి ఈ రోజు నుంచైనా 2025వ సంవత్సరం ఈ ప్రసంగం వింటున్న మీరు విడిచిపెడితే దీనికి అర్థం ఉన్నది లెంట్ దినాలకు, లేకపోతే ప్రయోజనం లేదు. చాలా దినాలుగా చాలా రోజుల నుంచి ఇది వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే చరిత్రలు మనం చదివినప్పుడు మరి రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా వచ్చినటువంటి కాన్స్టాంటినోపిల్, ఆయన క్రైస్తవ్యాన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆ సమయంలో నుంచే ఈ యొక్క ఉపవాస దినాలు అని ప్రారంభం జరిగినాయి. దాని 315-320 సంవత్సరాల మధ్యలో ఏడి నైసియన్ మహాసభ జరిగింది, ప్రపంచ సభ. ఆ సభలో అనేక తీర్మానాలు చేశారు, అవే మనం చాలా అనుసరిస్తూ ఉన్నాం. ఆర్గనైజర్ సక్సెస్ అన్నీ కూడా కాన్స్టాంటినోపిల్ 4వ శతాబ్దంలో చేసినటువంటి విషయాలను మొదట ఆర్సిఎం క్యాథలిక్ సంఘం వారు అంగీకరించి, ఆ తర్వాత వాళ్ళ ప్రాక్టీసెస్ ఈ ఆర్గనైజర్స్ చర్చెస్లకు తీసుకొని వచ్చారు. మొట్టమొదట 40 గంటలు చేస్తే చాలు ఉపవాసం అని ప్రారంభంలో అనుకున్నారు. ఆ తర్వాత ఆ సభలో కొంతమంది అన్నారు 40 రోజులు 40 గంటలు బాగలేదు, ఒక పరిశుద్ధ వారం పెట్టుకొని హోలీ వీక్లో 7 రోజులు ఉపవాసం ఉందామని 7 రోజులు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ సంఘం ఎదిగిన కొద్దీ 7 రోజులు కూడా బాగలేదు, 40 రోజులని ఈ ఉపవాస దినాలను ప్రకటించుకున్నారు. అయితే కాన్స్టాంటినోపుల్ ఆ యొక్క చక్రవర్తి నుంచే సంఘంలో అనేక ఆచారాల పద్ధతులు వచ్చాయి. వాటిని భక్తిపూర్వకంగా ఆధ్యాత్మికంగా అనుసరిస్తే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. బూడిద గురించి ఇంకోటి చెప్పుకుంటారు, మట్టల ఆదివారం మట్టలు హోసన్నా జయం హోసన్నా జయం అన్న మట్టలను అలాగే ఉంచి మట్టలు కాల్చి బూడిద చేసి ఆ బూడిద నొసలకు పూసుకొని శిలువ గుర్తులు వేసుకొని క్యాథలిక్ సంఘం ఇప్పుడంతా చేస్తూనే ఉన్నారు. అవునా కాదా? బూడిదను పూసుకుంటే ఏం లాభం? ఏమైనా లాభమా? మరి యూ మస్ట్ థింక్ విత్ అవర్ నాలెడ్జ్. అందుకే యోవేల్ ప్రవక్త అన్నాడు, అరే పిచ్చోళ్ళారా,
మీరు వస్త్రాలు ఎందుకు చింపుకుంటారు? మీరు ఏం చింపుకుంటున్నారు? వస్త్రాలు చింపుకుంటున్నారు. 2వ అధ్యాయం 12వ వచనం ఉంది. యోవేలు ప్రవక్త అంటాడు, మీ హృదయాలను చింపుకోండి. కేర్ యువర్ హార్ట్స్, నాట్ యువర్ క్లోత్స్. దేవునికి విరోధమైన లక్షణాలు ఏమున్నాయో ఈ 2025 సంవత్సరమైన శిల్వ శ్రమ ధ్యానాలకు వెళ్తున్నటువంటి మీరు యేసయ్య ఉపవాసం ఉండొద్దని చెప్పలే. అసలు యేసయ్య ఉపవాసం ఉన్నది ఎప్పుడు? శిల్వ శ్రమలకు ముందా? కాదు. ఆయన బాప్తిస్మం తీసుకున్నాగానే సువార్త పరిచర్యలకు ప్రారంభంలో 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మనము శిల్వ శ్రమలకు ముందు 40 దినాలు ఉపవాసం ఉంటున్నాం. ప్రభు 40 దినాలు మరి ఆ రోజులో ఉండలే. సువార్త ప్రచారం కొరకు, సాతాన్ని ఎదిరించి సువార్త ప్రకటించడానికి, యేసు ప్రభు రక్షకుడు అని చెప్పడానికి. ఆయనే నిజమైన రక్షకుడు. ఎవరు నన్ను ఒప్పుకుంటారో నేను వాళ్ళని ఒప్పుకుంటాను, ఎవరు నన్ను ఒప్పుకోరో నేను వాళ్ళని ఒప్పుకోను. ఎవడైనా నన్ను వెంబడింపకూడదు, తను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలా. ఆ రీతిగా వెంబడించినప్పుడే ఈ యొక్క లెంటుకు ప్రాముఖ్యత. ఆ రీతిగా వెంబడించినప్పుడే ఈ ఉపవాసానికి ప్రాముఖ్యత. ప్రియమైనటువంటి నా బిడ్డలారా, ప్రియమైనటువంటి అమ్మలారా, బూడిద ద్వారా కాదు, లెంట్ అనే మాట ద్వారా కాదు, ఉపవాసం అనే మాట ద్వారా కాదు. అపోస్తలుడైన పౌలు వీళ్ళన్నీ అయినాక రాస్తాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు రక్తం ద్వారా విమోచన లభిస్తూ ఉంది. యేసు క్రీస్తు యొక్క రక్తం నేను విమోచిస్తూ ఉంది. ఈరోజు నా నిలబెట్టింది యేసు క్రీస్తు యొక్క విశ్వాసంలో, ఆయన లక్ష్యంలో ఉంచుతూ ఉన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను రిటైర్ అయి 15 సంవత్సరాలు అయింది. ఐఎమ్ రెగ్యులర్ బిషప్ ఇన్ మెదక్ డయాసిస్ స్టిల్ నౌ. రెగ్యులర్ బిషప్గా, ఫార్మర్ బిషప్గా ఇప్పటి వరకు దేవుడు వాడుకుంటూ నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కృప. బాధ ఉంది, శ్రమ ఉంది, అన్నీ ఉన్నాయి, దెబ్బలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మా అల్లుడు చచ్చిపోయినాడు యాక్సిడెంట్లో, నా బిడ్డ నా మీద ఉంది, శ్రమలు ఉన్నాయి. యేసయ్యను విడిచిపెట్టాలా? యేసయ్యను కాదనాలా? ఈరోజు వద్దన్నారు, నీ వెళ్ళి ప్రీచింగ్ చేయొద్దు, కాలు నొప్పి ఉంది. డాక్టర్ అన్నాడు, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్టాండ్, ఎస్ ఐ కెన్ స్టాండ్. ఫర్ హూమ్? ఫర్ జీసస్. ఈ ప్రకటించబడే వాక్యం మీలో ఎవరిలోనైనా పనిస్తుంది. ఆయన వాడుకుంటూ ఉన్నాడు. మీరు అలా కావాలా? అందుకే నేను మొట్టమొదట ప్రారంభంలో ఒక విషయం చెప్పాను. నేను ఏమంటే, ఎవరైనాను యేసుక్రీస్తుని వెంబడించాలంటే, మరోసారి చెప్పండి, గట్టిగా నేను తగ్గించుకొని నా సిలువనెత్తుకొని ప్రతిదినము నేను యేసును వెంబడిస్తాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఒక్కొక్కరిలో పనిచేస్తాడు. మీకు ఏ అభ్యాసం ఉందో అభ్యాసం మానుకోనండి. నా నోటి నుంచి అభ్యాసాలు చెప్పనీయకండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చెడు అభ్యాసం ఉంది. అది దేవునికి విరోధమైన అభ్యాసం. అవి విడిచిపెడితేనే నీ లెంట్కు ఉపయోగం. ఈ లోకంలో యేసును వెంబడించాలనుకుంటున్నావు నువ్వు, నేను. అందుకే యెషయా ప్రవక్త, మనం 58వ అధ్యాయం మీరు అంతా చదువుకునండి. నిజమైన ఉపవాసము ఏదనగా దిక్కులేని బిడ్డలను ఆదరించుటయు, బట్టలు లేని గురి బట్టలు ఇచ్చుటయు, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టుటయు, మరి తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరించుట, ఇదే కదా నేను కోరుకుండా ఉపవాసం. మీరు ఉపవాసం ఉంటారు, కొట్లాడుకుంటారు, గుద్దులాడుకుంటారు, చెడ్డ మాటలు తిట్టుకుంటారు, బజారులో అరుస్తారు, చర్చిలో అరుస్తారు. ఇది ఉపవాసమా? నేను అన్న మాటలు కాదండి. యెషయా 58వ అధ్యాయంలో ఇది నేను కోరిన ఉపవాసం. నో, ఇది చెయ్యండి. అప్పుడు నీవు రోగశయ్య మీద ఉంటే నీవు బాగుపడతావు. నీకు చీకటి వెలుగుగా ఉంటుంది. ఈ పనులు చేస్తే నీకు దీవెనలు వస్తాయి. దీర్ఘాయు చేత తృప్తిపరుస్తావు. అలాంటి దీవెన పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ప్రేమైన బిడ్డలారా, లోకానికి విరుద్ధంగా, పాపానికి విరుద్ధంగా
మనం పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తంగా దేవుని యొక్క ప్రేమకు మీరు నోచుకోవాలని, ఫిలిప్పుకు పత్రికలో రాసినట్లు ఆయన కలిగిన మనసు కూడా మీరు కలిగి ఉండాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.